హరి ఓం తత్వం శ్రీకృష్ణాయ నమః. భగవద్గీత సత్సంగం 9వ అధ్యాయం 9-10 శ్లోకాలను చర్చిస్తున్నాను. కృష్ణ పరమాత్మ ఆ పరమాత్మ యొక్క స్థితిని వివరిస్తున్నారు. ఉదాసీనవత్తు ఆసీనం అసక్తం తేషు కర్మసు. నేను ఉదాసీనంగా ఉన్నాను, ఆసీనుడై ఉన్నాను, అసక్తంగా ఉన్నాను. తేషు కర్మసు, ఆ కర్మల యందు. నచమాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఈ కర్మలు నన్ను బంధించట్లేదు ధనంజయ అని చెప్తున్నారు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణగా ఒక దృష్టాంతాన్ని చెప్పి దాని ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓ గ్రద్ద అడవిలో ఆకాశంలో ఎగురుతూ ఉంది. దాని యొక్క వాసనా బలాన్ని అనుసరించి క్రింద ఉన్న మృత కళేబరాలను దర్శిస్తూ వెళ్తోంది. అప్పుడు సంకల్ప వికల్పాలు చేస్తోంది. కింద చచ్చిపడి ఉన్న ఒక ఎలక ఉంది, దాన్ని తిందామా ఒక సంకల్పం. లేదు, ఇంకొంచెం ముందా ఇంకొక కోతి శరీరం పడి ఉంది, అది ఇంకా బాగుంటుంది. సో ఈ ఎలక సంకల్పానికి వికల్పం చేసి ముందుకు వెళ్తుంది. అంటే ఓ సంకల్పం నుంచి ఇంకో సంకల్పానికి ట్రాన్స్ఫార్మ్ జరుగుతుంది. దీన్ని వికల్పం అంటాం. వికల్పాలు చేయటం మనసు యొక్క లక్షణం. ఇది ఈ వరవడి కొనసాగుతూనే ఉంటుంది. సంకల్ప వికల్పాలతోటి అది ఎగురుతోంది. అయితే క్రింద ఒక ముని ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమానికి ఆనుకుని ఒక చెట్టు, ఆ చెట్టు కింద ఒక పేడ గుట్ట ఉంది. ఆ గుట్టలో ఒక పురుగు ఉంది, దాన్ని డంగ్ బీటల్ అంటాం. ఆ బీటల్ అనుకుంటోంది, ఐఎమ్ ది ఎంపరర్ ఆఫ్ దిస్ డంగ్ సిటీ. ఈ సిటీకి నేను పైనుంచి కింద దాకా ఈదుకుంటూ వెళ్తుంటాను, ఆ పేడగుట్ట సిటీకి. దాంట్లో దానికి కావాల్సినంత వాటర్ ఉంది, టెంపరేచర్ ఉంది, ఫుడ్ ఉంది, నిద్ర మైదునాలు అన్నీ ఉన్నాయి. దాంతో అది బ్రహ్మానందాన్ని అనుభవిస్తోంది. రామకృష్ణ పరమహంస చెప్పినట్లు మనం పొందే విషయానందాలన్నీ కూడా బ్రహ్మానందమే అని. అంటే ఓ కుక్క ఎండిన ఎముకను నాకుతున్నప్పుడు మైదునంలోనూ అది పొందుతున్న ఆనందం బ్రహ్మానందమే అని రామకృష్ణులు చెప్పారు. భగవద్గీతలో చెప్పారు, అంతటా నిండి ఉన్న జలములు అలా ఉన్నప్పుడు ఉదక పానీయాలతో మనకు పనే ఉంటుంది అని ఒక ఆత్మజ్ఞాని గురించి చెప్తూ చెప్పారు. అంటే ఆత్మజ్ఞాని అటువంటి ఆనందంలో ఉంటాడన్నాడు. స్పెషల్గా విషయాల ద్వారా అతను సేకరించాల్సిన ఆనందాలంటూ ఏమి ఉండవని. సో కంపేర్ టు దట్, అటువంటి ఆనందాన్ని ఈ పురుగు కూడా పొందుతుంది. దానికి మొత్తం అంతా కూడా దానికి ఆహారం ఉంది, టెంపరేచర్, వాటర్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో అది ఆనందాన్ని అనుభవిస్తూ ఉంది. కానీ ఒకరోజు వచ్చింది, ఆ పేడగొట్ట ఎండిపోయింది, వాటర్ ఎవాబరేట్ అయిపోయింది. అప్పుడు దాని బ్రతకడానికి ఒక భ్రాంతిలో ఉంది. ఆ భ్రాంతికి బ్రేకేజ్ ఏర్పడింది, దాని భద్రతకు బ్రేకేజ్ ఏర్పడింది. అది ఐసోలేటెడ్ సిండ్రోమ్ని పొందింది. అంటే పరిచ్ఛేదం అని చెప్తారు ఉపనిషత్తుల్లో. తద్వారా దానికి మృత్యు భయం ఏర్పడింది. అదే అడవిలో ఓ పులి ఓ జింకను తరుముతోంది. మనిషిగా ఆలోచిస్తున్నాను జింక తరపున. నా మనాన్ని నేను ఆకులు అలములు తింటూ ఉంటే నా జీవితాన్ని కబళించే అధికారం దీనికి ఎవరిచ్చారు అని. కానీ జింక అలా ఆలోచించటం లేదు. ఎందుకంటే అడవిలో బలం మాత్రమే రాజ్యం చేస్తోంది, యోగం మాత్రమే రక్షిస్తోంది. కృష్ణ పరమాత్మ చెప్పారు కదా, యోగివై ఉండు అర్జున అని. దీనికి జన్మ పరంపరలో వచ్చిన ఒక యోగం చేత ఆ పులి నుంచి అది తప్పించుకుని వెళ్ళిపోతుంది. ఒకవేళ తప్పించుకుంటే పులి చచ్చిపోతుంది. ఎందుకంటే 60 కిలోమీటర్ల వేగంతో వచ్చి దాన్ని పట్టుకోలేకపోతే అది సిక్ అయిపోయి పులి తర్వాత చచ్చిపోతుంది. దొరికేస్తే కనుక యోగ బలం సరిపోక ఒకవేళ దొరికేస్తే జింక చచ్చిపోతుంది. పులి తరపున నేను ఆలోచిస్తున్నాను, పాపం దాని మానాన్ని అది ఆకులు అలములు తింటూ ఉంటే దాని జీవితాన్ని కబళించేయాల్సిన ఈ దుస్థితి అవసరం నాకు ఎందుకు ఏర్పడింది భగవంతుడా అని. కానీ పులి ఆలోచించటం లేదు. ఎందుకంటే దానికి విచక్షణ లేదు. దాని శరీర ధర్మానికి అది ప్రవర్తిస్తోంది, దాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి అది ప్రవర్తిస్తోంది. కానీ మునిగారు మాత్రం ఆయనకి విచక్షణ ఉంది. ఆయన ఆత్మజ్ఞానం గురించి ఆలోచించగలుగుతారు, ఆత్మసాక్షిని గుర్తించగలుగుతారు. సో అదిగో ఆ ఆత్మసాక్షి కృష్ణ పరమాత్మ యొక్క రిఫ్లెక్షన్. దాని గురించి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఉదాసీనవత్తు, ఆ ఆత్మసాక్షి ఏం చేస్తుంది? మనము అన్ని పనులు చేస్తూ ఉంటే ఆత్మసాక్షి ఏం చేస్తుంది? కృష్ణ పరమాత్మ యొక్క రిఫ్లెక్షను ఉదాసీనవత్తు, ఉదాసీనంగా ఉండిపోయింది. ఆసీనం, అక్కడే ఉంది. అసక్తం తేషు కర్మసు, ఆ కర్మల యందు అసక్తంగా ఉంది. ఆ విధంగా ఉండి నచమాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఈ కర్మలు దాన్ని బంధించటం లేదు ఆత్మసాక్షిని. ఇంకా ఏం చేస్తుంది? మయా అధ్యక్షేణ, ఆ ఆత్మసాక్షి యొక్క అధ్యక్షతలో ఏం జరుగుతుంది? ప్రకృతిం సూయతే సచరాచరం. ఈ అచర ప్రకృతి నడుస్తుందన్నమాట. ఈ ప్రకృతి ఎంత ఉంది అంటే, ఈ పురుగు నుంచి మొదలు పెడితే ధూళి కణాలు, భూమిలో ఉన్న ధూళి కణాలకి ఒక్కొక్క కణానికి ఒక్కొక్క నక్షత్రాన్ని అప్పచెప్తే ధూళి కణాలు అన్నీ ఖర్చు అయిపోయినాయి, నక్షత్రాలు ఇంకా మిగిలిపోయినాయి. బ్రహ్మాండం అంతుంది. అలాంటి వేల బ్రహ్మాండాలకి ఒక్కటే ఆత్మసాక్షి పరమాత్మ. ఘటాకాశ రూల్ చేత
కుండలో ఉన్న ఆకాశం వేరుపడి అనిపిస్తున్నట్టుగా మనకి కూడా ఆ గ్రద్దకి వేరుగాను, ఆ పురుగుకి వేరుగాను, పులికి వేరుగాను, జింకకి వేరుగాను, మునికి వేరుగాను, నాకు నేను వేరుగా అనిపిస్తున్నాం ఘటాకాశ రూల్ చేత. ఆత్మసాక్షులు వేరువేరుగా ఉన్నట్టు, కానీ ఒక్కటే ఆత్మసాక్షి. దాని అధ్యక్షతలో ఈ చర అచర ప్రకృతి నడుస్తుంది. హేతునానేన కౌంతేయ జగద్వి పరివర్తతే, నా కారణం చేతే ఈ జగత్ అంతా కూడా నడుస్తుంది. సూర్య భగవానుడు కారణం చేత గులాబీలు ఎర్రగాను, మల్లెలు తెల్లగాను ప్రకాశించాయి. కానీ ఇక సూర్యుడు కారణం కాదు, ఎందుకంటే వాటి గుణాలకి అవి ఎర్రగా తెల్లగా ఉన్నాయి, కానీ అవి ప్రకాశించడానికి రూట్ కాజ్ మాత్రం సూర్య భగవానుడే. ఆ విధంగా అనమాట ఈ పరమాత్మ కారణం చేత హేతువుగానే ఈ జగత్తు నడుస్తోంది. కానీ ఆయన ఉదాసీనంగా ఉండిపోయి ఆ కర్మల్లో ఆయన బంధించబడటం లేదు. అయితే ఆయన ఆత్మసాక్షి ఉదాసీనంగా ఉంది, ఈ కర్మల్లో ఇన్వాల్వ్ అవుతున్నది ఎవరు? ఇది సత్సంగంలో చర్చించుకోవాలి. గ్రద్ద యొక్క వాసనా బలమే ఆ కర్మల్లో ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేసింది. మన యొక్క వాసనా బలం చేత మనం వివిధ కర్మల్లో ఇన్వాల్వ్ అవుతున్నాం, అవి బందీలు అవుతున్నాం. మరి పరమాత్మ ఇన్వాల్వ్ కావట్లేదు, కానీ ఆయన ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతారు? నన్ను రక్షించేది ఎప్పుడు? సామాన్యుడిగా ఇదో ప్రశ్న. దానికి భగవద్గీతలోనే సమాధానం చెప్పారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని. అంటే ధర్మానికి గ్లాని కలిగినటువంటి యుగంలో నేను ఉద్భవిస్తాను. యుగం అంటే మహాయుగం నుంచి కనురెప్ప కాలం పాటు, చిటికలో, అది కూడా యుగమే. ఒక పీరియడ్ ఆఫ్ టైంని యుగం అంటాం. ఒక నీటి కొలంలో రాయేస్తే ఇమ్మీడియట్గా తరంగాలు ఏర్పడతాయి. కృష్ణ చైతన్యం తరంగాల రూపంలో ఏర్పడి నీటి యొక్క సమధర్మానికి న్యాయం చేసి తిరిగి సమాంతరంగా చేసి పారేస్తుంది. ఆ విధంగా కృష్ణ పరమాత్మ ధర్మగ్లాని ఏర్పడినప్పుడు అది కూడా ఈ పండితులు ఎప్పుడు కూడా పరిచ్ఛేదం పొందరు వారు, ఎందుకంటే వారు భ్రాంతిలో ఉండరు కాబట్టి. వారు మరణం అంటే మృత్యు భయాన్ని పొందరు. కానీ వారి ధర్మానికి ఎప్పుడైనా గ్లాని ఏర్పడితే, చాగంటి కోటేశ్వరరావు గురువుగారు చెప్పారు, ధర్మబద్ధంగా ప్రవర్తించడమే భక్తి అని. భక్తికి నిర్వచనం అదే. మనం భక్తిగా ఉండాలంటే ధర్మబద్ధంగా ప్రవర్తించాలి. ఆ ధర్మానికి గ్లాని ఏర్పడిన మరుక్షణం కృష్ణ పరమాత్మ వచ్చేస్తానని భగవద్గీతలో మాటిచ్చారు, యుగే యుగే అని వచ్చి ఆ ధర్మాన్ని సెటిల్ చేస్తారనమాట. ఎలా అయితే ఆ నీటి కొలంలో నీటిని సమాంతరం చేశారో ఆ విధంగా చేస్తారనమాట. అలా చేశారు. ఎప్పుడు చేశారు కదా, ప్రహ్లాదుల వారికి వచ్చారు, తర్వాత తులసీదాసు గారికి కష్టకాలం వచ్చినప్పుడు ఇమీడియట్గా హనుమాన్ చాలీసా చెప్పినప్పుడు కోతుల రూపంలో వచ్చి రక్షించారు కదా. ఆ విధంగా కృష్ణ పరమాత్మ వస్తారు, ఆయన ఇన్వాల్వ్ అవుతారు. ఈ విషయాలను తెలుసుకుని ఆత్మజ్ఞానం తెలుసుకోవటానికి, ఆ జీవిత లక్ష్యమైనటువంటి ఆత్మజ్ఞానం తెలుసుకోవటానికి మన యొక్క సంకల్ప వికల్పాలు అడ్డం వస్తున్నాయి కాబట్టి, అది కూడా మన యొక్క వాసనా బలం చేత వస్తున్నాయి కాబట్టి, ఆ వాసనా బలం పోవట్లేదు, మన గుణాల్లో అది ఫిక్స్ అయిపోయి ఉంది కాబట్టి. ఇంతకుముందు చెప్పుకున్న రావి చెట్టు ఉదాహరణలో విషయ ప్రబాలాహ అని చెప్పామంటే, ఆ కాండంలో ఉన్నటువంటి గుణాలు అవి మారవు, అవి మనకి వాసనా బలాన్ని ఇస్తూ ఉంటాయి. దాన్ని బట్టే మనం విషయాలను సేకరిస్తూ ఉంటాము, ఆ విధంగా కర్మలు చేస్తూ ఉంటాం. దీన్ని అసంగ శస్త్రంతో ఛేదించాలని చెప్పారు. అంటే మనసును వెనక్కి తీసుకుని ఆ విషయాలను అక్కడే విడిచిపెట్టాలి. అలా వెనక్కి తీసుకునే సాధన చేసి ఓ క్షణం వెనక్కి రాగలిగితే అప్పుడు ఆత్మసాక్షిని గుర్తించగలుగుతాం. మనిషికి ఉన్నటువంటి వెసులుబాటు కాబట్టి ఆత్మసాక్షిని గుర్తించి ఆత్మసాక్షారాన్ని పొందితే అదే మానవ జీవితానికి లక్ష్యం. ఒకసారి ఆత్మసాక్షాత్కారాన్ని పొందితే ఆ పరమాత్మ, ఆ ఆత్మసాక్షి మనకి కృష్ణుడు కావాలంటే కృష్ణుడిని, రాముల వారి రూపంలో కావాలంటే రాముల వారి రూపాన్ని, మన యొక్క అమ్మవారి రూపంలో కావాలంటే మనకి ఎలా కావాలంటే అలా సాక్షాత్కరించి మనల్ని రక్షిస్తుంది అని ఓ సామాన్యుడిగా అర్థం చేసుకున్న భగవద్గీతను మీతో చర్చిస్తూ సత్సంగాన్ని, ఈరోజు సత్సంగాన్ని ఇక్కడితో ముగిస్తూ వచ్చే శ్లోకం అంటే 11వ శ్లోకంలో ఆ కృష్ణ పరమాత్మని అర్థం చేసుకోవడంలో మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అనే విషయాన్ని తెలుసుకుందాం. అంతవరకు జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. తత్వం శ్రీకృష్ణాయ నమః.